ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీ సనాతన సేనకు స్వాగతం. నా ఈ వీడియో చూడండి. నచ్చిందంటే ఆహ్, షేర్ చేయండి. అట్లాగే కమెంట్స్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇవాళ నండూరి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడానికని పిలిచానండి డాక్టర్ చాగంటి గారిని. నండూరి శ్రీనివాస్ గారి గురించి చేస్తున్నటువంటి జనాలు ఏ మీరు ఆయన ఎందుకు చేస్తున్నారు? ఆయనతోటి మాట్లాడొచ్చు కదా డైరెక్ట్‌గా అంటుంటే, ఒకటండి ఆయన పబ్లిక్ డొమైన్‌లో జనాలకి చెప్తున్నప్పుడు, మనం పబ్లిక్ డొమైన్‌లోనే చెప్పాలి గానీ, ఆయనకి కాల్ చేసి ఆయన దొరుకుతాడో, దొరకదో కూడా తెలియదు నాకు. ఆహ్, జ ఆయన పబ్లిక్ డొమైన్‌లో చెప్పినప్పుడు మనం కూడా పబ్లిక్ డొమైన్‌లో చెప్తేనే బెటర్ అని నాకనిపిచ్చింది. సో, అందుకని చేస్తున్నాను. మీరే అన్యథా భావించొద్దు దీనికి. అయితే డాక్టర్ చాగంటి గారు స్వాగతం సార్ ఈ షోకి. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏంటి సార్ నండూరి శ్రీనివాస్ గారితో ప్రాబ్లమ్ ఏంటి? సార్ ఆయన మంచి విషయాలు చెప్తున్నాడు గానీ, కొన్ని కొంచెం ఇబ్బందికరంగా సనాతన ధర్మం కానీ వేదాలకు సంబంధించింది కానీ, అసలు అంటే మూఢ విశ్వాసం జనాల్ని అంధకారంలోకి నెడుతున్నాడేమో అని జెప్పి నాకనిపిచ్చింది సార్. అది మీతోటి షేర్ చేసుకుంటే మీరైతే కరెక్ట్‌గా చెప్పగలరు. ఇది ఏమిటి కరెక్టా? కాదా? అని జెప్పి. హ్మ్. సార్ ఒకాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేకపోతేట హ్మ్. ఈయన ఈయనేదో వీడియో గంగాపూర్ అనే ఒక ఊరుందిట. అక్కడ ఉన్న మందిరంలో చేస్తే మంచిది అనేటప్పటికి ఒకళ్ళ హ్మ్. అమ్మగారికి ఒంట్లో బాలేకపోతే హ్మ్. ఆయన రాత్రికి రాత్రి జనరల్ ట్రైన్‌లో తీసుకెళ్ళి హ్మ్. గంగాపూర్‌కి హ్మ్. అక్కడ ఆ గుడి ముందో లేకపోతే అదొక మఠం ఏదో ఒకటి హ్మ్. అక్కడికి తీసుకెళ్ళి ఆ గుడికి ఎదురుగుండా ఆమెను పడుకోబెట్టి హ్మ్. ఓకే. ఎవరు ఆయన తల్లి గారినాయన? ఆయన తల్లిగారు హూ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ చేయకుండా ఆమెను నేరుగా ఈ జనరల్ కంపార్ట్మెంట్‌లో తీసుకెళ్ళి అక్కడ గుడి బయట పడుకోబెట్టారట. ఓకే. పడుకోబెట్టి గురు గురు చరిత్ర పారాయణం చేశారట రాత్రంతా. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి కూర్చుందిట. ఓకే. లేచి కూర్చొని ఆమెన ఇట్లా నాకు రాత్రి కల్లో రాఘవేంద్ర స్వామి కనిపిచ్చాడు. హ్మ్. నరసింహస్వామి హ్మ్. కనిపిచ్చాడు. హ్మ్. ఆయన ఒక రోడ్ రోలర్ వస్తుంటే నా మీదకి ఆయన దాన్ని వెళ్ళిపో అని అన్నాడు. అది రోడ్ రోలర్ వెళ్ళిపోయింది ఎనకాలకి. హ్మ్. నీకేం పర్లేదమ్మా. నువ్వు ఇంకో 10 ఏళ్ళు బతుకుతావు అని చెప్పిందిట. ఆమెను లేచి కూర్చొని ఆమెను పోయి టిఫిన్ తినేసి ఆమెను వాళ్ళు వెళ్ళిపోయారట అక్కడి నుంచి. ఏ ఊరు? అదే చెప్పా కదా సార్ గంగాపూర్ అని చెప్పి. వాళ్ళకి ఎక్కడది? ఏ రాష్ట్రంలో? తెలీదు సార్ నాకది. ఏ రాష్ట్రం తెలీదు. వీళ్ళెక్కడి నుంచెళ్లారు? వీళ్ళు కాకినాడ వైపు నుంచి వెళ్ళారట సార్. కాకినాడ నుంచి గంగాపూరా మీరన్నది? హ్మ్. గంగాపూర్ ఎళ్లారు. వెళ్లి అక్కడేదో టెంపుల్. ఏం టెంపుల్ అది? ఇది టెంపుల్ ఏం టెంపులో తెలీదు గానీ అక్కడికి పోయి ఇది గురుచరిత్ర పారాయణం చేశారు. గుడి చరిత్ర పారాయణం చేస్తే టెంపుల్ ఏంటో తెలీదు మీకు. లేదు సార్. సో, టెంపుల్ ముందర పడుకోబెట్టారు ఆవిడని. పడుకోబెట్టారు. పెట్టి అక్కడ గురు చరిత్ర పారాయణం చేశారు. పారాయణం చేశారు. గురు చరిత్ర అంటే మీరు ఈ దత్తాత్రేయుడు వీళ్ళు ఈ చరిత్ర. మరి అయుంటుంది. నరసింహరావుకి ఏం పని అక్కడ నరసింహస్వామికి? నరసింహస్వామి వచ్చాడని చెప్పారట. సరే నేను అనేది నరసింహస్వామికి ఏం పని? నాకే కల్లో ఆ! కనపడాలంటే అంటే ఇప్పుడు ఏ గుడి ఉంటే ఆ దేవుడొచ్చి కనపడాలని రూల్ లేదు కదా సార్. రూల్ మరి ఆ గుడికెందుకెళ్తాం మనం? ఆ! నాకర్థం కాలేదండి. మీరు హోమ్ మినిస్టర్ ఆఫీస్‌కెళ్ళి ప్రధానమంత్రిని కలవడానికి ఎళ్ళరు కదా! కరెక్టే అనుకోండి. యాహ్! మీరు ఏ గుడికెళ్తున్నారో ఆ గుడి యొక్క ఆ గుడిలో ఉన్న మహిమని చెప్పుకుంటున్నారు కదా మీరు. యాహ్! ఆ గుడిలో దేవత ఎవరైతే వాళ్ళ మహిమనే కదా మీ ఉద్దేశ్యము. అంతే. మరి అలాంటప్పుడు నరసింహస్వామి కనిపించడం ఏంటి? ఈయన గురు చరిత్ర చదవటం ఏంటి? ఆ టెంపుల్ ఎవరిదో అవ్వటం ఏంటి? ఈ 3 ఇప్పుడు ఎట్లా ఉందంటే మనసా, వాచా, కర్మణ ఉండాలి గానీ, మనసొకటి, వాచనలో ఒకటి, కర్మలో ఒకటుంటే ఎలా జరుగుతుంది? ఒకటి. అవును. అవును. ఇది నా ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అంటే మీరు సరిగ్గా చూడలేదు ఆయన వీడియోని. ఆవిడ టెంపుల్ ఏంటో మీరు సరిగ్గా తెలుసుకోలేకపోయారు.
అంటే టెంపుల్ అయితే నాకు కనపడలేదు సార్ అదేంటో. ఓకే. మరి ఆయన మరి ఏమి చెప్పకుండా, ఏ టెంపులో చెప్పకుండా మేము గంగాపూర్ ఎళ్ళిపోయామంటే ఎట్లా కుదురుతది? అంటే సాక్ష్యంలాగా చెప్పాడు సార్. అవునండి. అక్కడ గంగాపూర్ ఏ ఊరు? ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది? కాకినాడ నుంచి ఎంత దూరము? ట్రైన్‌లో వెళ్లారు అంటే గంగాపూర్‌కి ట్రైన్ ఎళ్తుందంటే కనీసం మీరు అది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది? మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందా? తెలంగాణలో ఉందా? లేకపోతే మరి ఒరిస్సాలో ఉందా? లేకపోతే మన తమిళనాడులో ఉందా? ఎక్కడుంది? తెలియదు సార్. అది తెలీదు. సో, ఇప్పుడు తెలీదు మనకి. సరే మొత్తానికైతే ఇప్పుడేమంటారు మీరు? ఆయన అంటే ఇప్పుడు ఒంట్లో బాలేని ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ జేసి, తర్వాత దేవుడిని దర్శించుకుంటే బెటర్ కానీ, హ్మ్. దేవు అది దేవుడిని ప్రార్థించుకుంటే బెటర్ గానీ, హ్మ్. నువ్వు అంతా దేవుడి మీదకొదిలేసి ఇదంటే ఇప్పుడు భగవద్గీతలో చాప్టర్ 9 వర్స్ 22 ఉందనుకోండి. హ్మ్. హ్మ్. అనన్య ఆహ్, చతి చింతయో చింతయో సరే. ఇప్పుడు దాన్ని చదవాల్సిన అవసరం ఏముంది? దాని అర్థం చెప్పండి ఏం కావాలో? అంటే అందులో నువ్వు నా యందు పూర్తి విశ్వాసం, భక్తి పెట్టావంటే నిన్ను కాపాడుతాను అని జెప్తున్నాడు గదా! హ్మ్. పూర్తి విశ్వాసం అంటే మీరు గంగాపూర్ దాకా ఎళ్ళందుకు పూర్తి విశ్వాసం లేనట్టేగా? అంటే ఇంట్లో కూర్చొని చేసి అంటే ఆ! మానవ ప్రయత్నం. నేను ఆ విశ్వాసం లేదు. గంగాపూర్‌లోనే వస్తేనే విశ్వాసం మీకు. ఆ! హ్మ్. మరి అది హాస్యం అన్నమాట అది. హ్మ్. మీకు ఇప్పుడు సరే ఇప్పుడు భగవద్గీతలో నా యందు పూర్తి విశ్వాసం ఉంచి నా మీద పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని ఏవో చెప్తున్నాడు. హ్మ్. బానే ఉంది. అదంతా ఇస్ కరెక్ట్. సో, లెట్స్ సే దట్ పాయింట్. మరి ఇక్కడ ఈయన గంగాపూర్‌లో ఎందుకెళ్ళాల్సొచ్చింది? అంటే ఈయన నండూరి శ్రీనివాస్ గారు ఆ టెంపుల్ యొక్క కెళ్తే మన కోరికలన్నీ తీరుతాయని అంటే జెప్పి ఆ చెప్పాడు. టెంపుల్ ఏంటి? ఎవరుంటారక్కడ? దేవత ఎవరు? ఏమిటి కథ? తెలవందే హ్మ్. ఎట్లా అన్నట్టు పైగా గురు చరిత్ర చదివితే నరసింహస్వామి రావటం ఏంటి? హ్మ్. ఇప్పుడు నరసింహస్వామి అంటే ఇప్పుడు గురు చరిత్రలో దత్తాత్రేయుడు నరసింహస్వామిని పోరా పోయిరా పో అన్నాడా? ఆయన అసిస్టెంటా? ఆయనేమన్నా ఈయనకి వెళ్ళడానికి? ఇప్పుడు హ్మ్. మీకెట్లా ఉంటుందంటే ఇంద్రుడు మనకి ఇదివరకు కథలు చిన్నప్పుడు కథలు చదువుకున్నాం. ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడి దగ్గర వాయువు, తర్వాత వరుణుడు వీళ్ళుంటారు. అయితే వరుణుడితో పోయి వర్షం పోసి పడేసిరా పో, వాయువుని గట్టిగా వీచు నువ్వు అని చెప్పి ఇవన్నీ చెప్పడం మనం విన్నాం గదా! అవును. అవునా? సో, ఇప్పుడు ఇంద్రుడు అంటే ఇప్పుడు ఈ దత్తాత్రేయుడేమో పైన కూర్చున్నాడు. అప్పుడు ఈ నరసింహస్వామి ఆయన చెప్పినట్టు విని పరిగెత్తుకుంటూ వచ్చాడా? ఎట్లా? ఎట్లా? అనే అనుకోవాలి. అదే తప్పు కదా అది. అంటే ఎంత కించపరుస్తున్నాడు ఆయన 'నండూరి శ్రీనివాస్' గారు ఎంత కించపరుస్తున్నారిప్పుడు. మన హ్మ్. శాస్త్రాలని, మన యొక్క దేవీ దేవతల్ని ఇది కించపరచడం కాదా? మీరు చెప్పండి శాస్త్రి గారు. అవును. గురు అవును. చరిత్ర అంటే వీళ్ళు సాయిబాబా దగ్గర కూడా గురు చరిత్ర చదువుతూ ఉంటారు. ఇప్పుడు లోపల వె 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 నరసింహస్వామి గుడే అనుకుందాం కాసేపు. కానీ నరసింహస్వామి గుడి అయినా గాని మరి వీళ్ళు బయట గురుచరిత్ర చదవటం ఏంటి? అది ఇప్పుడు ఇదే అంటే ఎంత విశేషంగా ఉందంటే వీళ్ళు రాత్రంతా గురు చరిత్ర చదివారంటే, ఇప్పుడు రాత్రంతా గురు చరిత్ర చదివితే ఆమె ఎందుకు లేస్తుంది? హ్మ్. అది ఇప్పుడు మెడికల్లీ హౌ ఈస్ దట్ బిలీవబుల్ అంటే అది మహత్యం అన్నారనుకోండి. మహత్యం అయినప్పుడు నరసింహస్వామి కలవటం ఏంటి? ఆమెకి హ్మ్. కలలో. సో, ఇవన్నీ విచిత్రాలు. ఇవన్నీ ఏంటంటే ఏదో చెప్పాలి, ఏదో మహత్యం ఉందని చెప్పాలి, ఏదో తీసుకెళ్ళాలి. ఇప్పుడు తల్లి గారికి ఒంట్లో బాలేకపోతేనే పని చేస్తుందా? లేకపోతే తండ్రి గారికి బాలేకపోయినా పని చేస్తుందా? స్నేహితుడికి బాలేకపోయినా పని చేస్తుందా? అసలు మనిషి అన్నవాడికి బాలేకపోతే పని చేస్తుందా? పని చేయ ఇప్పుడు ఆమెకి బాగుంది అని చెప్పి ఈయన ఇప్పుడు టీవీలో చెప్తున్నప్పుడు హ్మ్. హ్మ్. జనాలందరూ కూడా ఇంకా డాక్టర్ దగ్గరికెళ్ళకుండా ఇంకా అక్కడికెళ్తే ఎంత అన్యాయం చెప్పండి. ఆ మధ్యలో ఎవరైనా పోయారనుకోండి హ్మ్. ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత చెప్పండి? కృష్ణుడు తీసుకుంటాడు. ఆ! దత్తాత్రేయుడు, నరసింహస్వామి అయిపోయారు. ఇప్పుడు కృష్ణుడు. ఇప్పుడు ఎవరో ఒకడు బాధ్యత తీసుకోకపోతే ఎట్లన్నట్టు? హ్మ్. సో, విశేషం ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఆ! ఆరోగ్యం బాగుపడాలని నువ్వు వెళ్ళటం వేరు. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా అక్కడికి తీసుకెళ్ళటం అన్నది అది బహుశా దట్స్ వెరీ రాంగ్. దట్స్ ఎ రాంగ్ డైరెక్షన్ టు ద పీపుల్. అవును. తప్పుదోవ పట్టిస్తున్నట్టు. అంటే ఆయన డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆయన ఇప్పుడు ఏదైనా ఆయన ఏదో చెప్పుంటే ఆయన హ్మ్. ప్రేరణతోటి వెళ్లారు అనంటే వాట్ డైరెక్షన్స్ హి హాస్ గివెన్ అనేది కూడా చెప్పలేం గదా! కరెక్ట్ మీరు చెప్పింది. మీకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన చెప్పింది కరెక్ట్ అనడానికి ఆయన దగ్గర ఏమి ఆధారాలు లేవు. నంబర్ 1 ఒకటి ఆయనెప్పుడు వీడియో తీయలేదు, ఫోటోలు తీసుకున్నాడా, పెట్టాడా లేదో కూడా తెలీదు మనకి. హ్మ్. అయిపోయిందా?
ఇప్పుడు నేనొక ప్రశ్న ఉంది ఇప్పుడు. మీకు తెలుసా మీకు అనంతగిరి హిల్స్ అని జెప్పి మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి. అవును. అక్కడ టీబీ పేషెంట్‌లని తీసుకెళ్ళేవాళ్ళు. ఓకే. నయమైపోయేది. అక్కడ చల్లగాలికి దానికా? అక్కడున్న చెట్లకి. చెట్ల గాలికి. చెట్ల గాలికి. అదే. అదే. ఆ! నయమైపోయేది. అది వాళ్ళు హ్మ్. సైంటిఫిక్‌గా కనుక్కున్నారు. ఇక్కడ ఈ చెట్ల గాలికి ఇక్కడ నయమవుతుంది అని. హ్మ్. అప్పుడు ఆ టీబీకి సంబంధించిన దేవతను అక్కడ ప్రతిష్ఠించి, ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోండి. ఒక 10 రోజులు ఉండండి, 20 రోజులు ఉండండి. ఆయన దగ్గర మీరు భజన చేసుకుంటూ ఉండండి తగ్గిపోతుందంటే అది నమ్ముతారు కదా ప్రజలు. అవును. సో, అట్లా కూడా జరుగుతుంది. కానీ అది టీబీకి మాత్రమే. అవును. అది వేరే క్యాన్సర్‌కి వాటికి కాదది మరి. అవును. అవును. అంతే కదా! కాబట్టి ఒక రోగానికి ఒక చోట నివృత్తి ఉందంటే ఆవిడకి ఏ రోగం వచ్చింది నివృత్తి అయింది అనేది తెలవాలి కదా మనకి. హ్మ్. సో, ఇవన్నీ లేకుండా బేఫికర్‌గా చెప్పేయటం అంటే మీరు చెప్పింది కరెక్ట్ శాస్త్రి గారు. అలా డాక్టర్ దగ్గరికెళ్ళకుండా, చూపించకుండా అలా వెళ్ళటం అన్నది ఇర్రెస్పాన్సిబిలిటీ. అవును. అవును. తప్పు శాస్త్రి గారు. నేను దీన్ని ఖండిస్తున్నాను. నండూరి శ్రీనివాస్ గారికి పైగా ఇట్లా చెప్పటం ప్రజల్ని ఎంకరేజ్ చేయటము ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు గూడా. తెలుసా మీకు? అవును. కాన్స్టిట్యూషన్ ప్రకారము మ్యాజికల్ పవర్స్ ఉన్నాయని చెప్పటం అన్నది, మ్యాజికల్ పవర్స్‌తో ఇది రెమెడీ ఉంది అని చెప్పడం అన్నది, నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వకుండా మ్యాజికల్ రెమెడీ అని చెప్పడం అన్నది, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పవుతుంది. మనం ఒక వీడియో చేసాం. ఎవరి ఎవరి గురించి చెప్పండి? మ్యాజికల్ పవర్స్. 'బాబా రామ్‌దేవ్.' బాబా రామ్‌దేవ్. యెస్. కరెక్ట్. బాబా రామ్‌దేవ్ మీద కూడా ఆయన కేస్ పెట్టారు కదా! హైకోర్ట్, అవును. సుప్రీం కోర్టు. ఎగ్జాక్ట్‌లీ. ఇట్లాంటివి ఇప్పుడు ఈయన చెప్తున్నది ఇది ఇది మె 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 మిరకల్ మిరకల్ రెమెడీస్ అని చెప్పడం అన్నది అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు అవును. ఈయన చెప్తున్నది అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది. హ్మ్. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్‌లో. అవును. అవును. మెడికల్ ఫీల్డ్‌లో అలా చెప్పకూడదు. అవును. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసి, మీరు నిరూపించి, ఇంతమందికి తగ్గింది అని నిరూపించి అప్పుడు చెప్పాలి. ఎగ్జాక్ట్‌లీ. అది ఎందుకు తగ్గింది, ఏమిటో కూడా చెప్పాలి. సైంటిఫిక్‌గా చెప్పాలి. అక్కడ గుడిలో దేవత ఉంది అందుకనే అయింది అంటే ఎవరు ఒప్పుకోరిక్కడ. హ్మ్. సో, అవును. యూ హావ్ టు సే వై ద మెడికల్లీ వాట్ చేంజెస్ హావ్ అక్కర్డ్. ఇప్పుడు మనం చేస్తాము. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో వచ్చే మెటీరియల్స్ ఏమేస్తున్నాం అంటే ఔషధాలు వేస్తున్నాం. ఆ ఔషధాలు గాలి రూపంలోకెళ్ళినప్పుడు అవి మనుషులు పీల్చుకున్నప్పుడు అది రక్తంలోకి వెళ్ళి ఆ జబ్బుని నయం చేస్తుందని చెప్తున్నాం. ఇది ప్రూవ్డ్. ఇది ఎక్స్‌పెరిమెంటల్లీ ప్రూవ్డ్. మనం చేసాము మనం తర్వాత ఏమేమి ఔషధాలేస్తున్నాం కూడా చెప్పాము. యాహ్! ఇప్పుడు విశేషం ఏంటంటే మనకిప్పుడు దీనికి హోమోథెరపీ ఉంది. తర్వాత ప్రపంచం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇటువంటి రెమెడీస్ ఉన్నాయి. అవును. సో, దేర్‌ఫోర్ ఇప్పుడు దానికేంటంటే ఎందుకు ఈ వాయు రూపంలో, యజ్ఞ రూపంలో చేసిందే ఎందుకు పనికొస్తుంది అంటే, సాలిడ్ ఒక టాబ్లెట్ యేసుకుంటే టాబ్లెట్‌లో 20% 30% మాత్రమే బాడీకెళ్తుంది. మిగతా అంతా పడిపోతుంది. వేస్ట్ వెళ్ళిపోతుంది. వేస్ట్. అదే లిక్విడ్ తీసుకున్నామనుకోండి అది 50% పైనొస్తుంది. అదే వాయు రూపంలో అయితే 100% వెళ్తుంది. వెళ్తుంది. అవును. సో, ఇది నిరూపించబడింది కాబట్టి, యజ్ఞం చేసి, ఔషధాలు వేసి, వాళ్ళ చేత అది పీల్పించి, అప్పుడు ఆ రోగానికి నివృత్తి మనం చేస్తాం. అది ఎగ్జాక్ట్‌లీ. చేయగలుగుతాం అది. సో, ఆ అవును. పర్టిక్యులర్ మెడిసిను ఏది అనేది తెలుసుకొని, ఆ క్వాంటిటీ ఎంత వాడాలి, ఎంతసేపు యజ్ఞం చేయాలి, ఏ నెయ్యితో చేయాలి, ఎంతసేపు చేయాలా, దాంతో కాంబినేషన్ ఏమిటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఉన్నప్పుడు దానికి ఆ పద్ధతి, ఆ ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. మనం పేపర్‌లో పబ్లిష్ చేసినప్పుడు అట్లా రాసాం. అవును. ఈయనకి అలాంటి ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా మేము తీసుకెళ్ళాం, పడుకోబెట్టాం తప్పది. పైగా మనం ఎప్పుడూ అలా చెప్పం. మీ మెడిసిన్ మీరు తీసుకోండి, రండి హోమానికి చెప్తాం. అది కూడా కాదు సార్. ఇప్పుడు అది కూడా అట్లాగనుకో కాదంటారేంటి శాస్త్రి గారు? వినండి. వినండి అది సార్. కూడా కాదు అనకూడదు కదా! ఫస్ట్ అది ఆ! తప్పు కదా! అది అదే అది తప్పే. అది తప్పు. అండ్ ఇంకోటేంటంటే, ఒకవేళ అక్కడ ఏమైనా పవర్స్ ఉన్నాయనుకున్నా కూడాను, రాత్రికి పడుకుంటే పొద్దున కల్లా ఫుల్ లేచి తిరుగుతోంది అని అనేది కొంచెం నమ్మశక్యంగా కూడా లేదు నాకు. ఎందుకు నమ్ముదామండి. తప్పేముంది. ఒక్కొక్క మాట పేషెంట్లు పడుకుంటారు. సడెన్‌గా అంతసేపు అక్కడున్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతొచ్చో, లేతే గాలి మార్పిడి మూలంగానో వాళ్ళలో మార్పొచ్చి వాళ్ళు లేవచ్చు. తప్పులేదందులో. హ్మ్. దట్స్ ఓకే. హ్మ్. నాట్ ఎవ్రీబడీ కెన్ డూ ఇట్. బట్ సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సరే. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకసారేమైందంటే నాకు ఇట్లా బద్ధకంగా అనిపిచ్చేస్తోంది. నేను ఎప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ సమ్ వెన్ ఐ వాస్ 24 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అట్లా బద్ధకంగా అనిపిస్తే నాకేం అర్థమైతలేదు. అయితే ఏంటబ్బా చిరాకుగా ఉందనుకున్నా. సరే సరే భోజనం చేయాలంటే చేయబుద్ధి కావట్లేదు. ఆకలేస్తలేదు. ఏం లేదు. సో, ఒక స్నేహితుడొచ్చాడు. వచ్చి "చలో నీకు మసాలా చాయ్ తాగిపిస్తా" అని ఎక్కడికో తీసుకెళ్ళి మసాలా చాయ్ తాగిపిచ్చాడు. అది తాగిన ఒక 2 అవర్స్‌కి నాకు మంచి మోషన్ అయిపోయింది. ఐ వాస్ వెరీ హెల్తీ దెన్. హ్మ్. ఇప్పుడు అంటే ఆ పర్టిక్యులర్ ఇంగ్రీడియెంట్ నాకు పడింది నా బాడీకి. ఓకే. ఓకే.
ఇక నేను అందరికీ మీ కడుపులో ఏదైనా ఇబ్బంది అయితే చాయ్ తాగండి పోనీ అని నేను చెప్పలేను. కానీ యెస్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇట్స్ అన్ ఇంగ్రీడియంట్ విచ్ హెల్ప్డ్ మీ. అవును. సో, ఒక మాట అట్లా అవుతుంది. మనకు తెలియనప్పుడు ఏం జరుగుతుందనేది. సో, ఇటువంటివి ఏవన్నా ఉంటే గనక అందరూ కూడా దాన్ని ఆచరించాలి అనుకుంటే గనక అది ఎక్స్‌పెరిమెంటల్లీ, సైంటిఫికల్లీ మనం ఎవిడెన్స్ చూపించాలి దానికి. సో, అవునవునవును. నండూరి శ్రీనివాస్ గారు అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ చేశారు. ఇది తప్పు. యాహ్! యాహ్! నెక్స్ట్ ఏంటంటే అరుణాచలంలో నండూరి శ్రీనివాస్ గారు ఏదో రిసర్చ్ కోసమని ఎళ్ళారట. అక్కడ 2 రోజులు రిసర్చ్ చేశారట. మంచిది. హుహు. హుహు. ఓకే. అయిన తర్వాత అక్కడ రోడ్డు పక్కన ఆహ్, మోకాళ్ళ ద్వారం అని ఉందిట. హుహు. ఓకే. రోడ్డు పక్కన ముఖద్వారం అని ఉందిట అది. హ్మ్. ఆ ముఖద్వారం లో నుంచి గనక అందులో ముఖద్వారం అంటే ఆ ద్వారంకి ఒక చిన్న కంతుందిట. ఆ హ్మ్. కంతంలోంచి జనాలు వస్తే మీ పాపాలన్నీ పోతాయని ఏదో అన్నారట. హుహు. అందుకని అది చెప్పంగానే జనాలు బార్లు కట్టి, లైన్‌లు కట్టి లావు ఉన్న, సన్నం ఉన్న అందులోంచి ఎళ్ళటం మొదలుపెట్టారట. ఓకే. ఓకే. లావు వాళ్ళు ఎళ్ళలేక వాళ్ళని పీకుతుంటుంటే ఆళ్ళకి బీపీలు రైజ్ అయిపోయి అందులోంచి రాలేక కాదు నెట్టి తీయండి అని ఎట్లాగోట్లా. ఎందుకంటే పీర్ ప్రెషర్ ఉంటుంది గదా! నా ముందుటోడు ఎళ్ళాడు, నా ఎనకాలోడు ఎళ్తాడు, నేను ఎళ్ళకపోతే కష్టం అని జెప్పి. అట్లా లాగుతుండేటప్పటికి ఒకతనికి లాగి 10 మంది లాగితే గాని రాలేదట బయటికి. ఫుల్ బీపీ పెరిగిపోయి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా తను చనిపోయాడట. అయ్యో! ఆ! అదెవరు 'నండూరి శ్రీనివాస్' గారే చెప్పుకున్నాడా? అహా! ఆ! అక్కడ జరిగింది అది అక్కడ మనిషి చనిపోయాడు అని జెప్పి అక్కడ లోకల్ వాళ్ళు జెప్పారట. ఓకే. 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 ఇప్పుడు ఆ ద్వారం అంటే ఏంటి? ఓ చిన్న కంతుంటే కంత లోపల ఎక్కడికి పోతుందది? సార్ రోడ్డు మీద ఒక చిన్న ద్వారంలాగా ఉంది సార్. ఒక చిన్న ద్వారంలాగా ఉంది. ఓకే. దానికి ఒక చిన్న కంతలాగా మరి కంత కావాలని పెట్టారా? లేతే ఎందుకు పెట్టారో ఎంత కానీ కంతది? అంటే ఎంత దూరం వెళ్తుందది లోపలికి? ఇది దూరమే ఇటొక సిమెంట్‌ది పెట్టాడు. ఇటొక సిమెంట్ పెట్టాడు. ఇందులోంచి దూరాలి మీరంతే. ఆ! దూరి అవతలకెళ్ళి మళ్ళీ ఇవతల రావాలా అందులోంచే? అటెళ్ళి అటు నుంచి ఇటు లోపలికి అరుణాచలంలోకెళ్ళిపోవాలి. ఓహ్! ఓకే. ఓకే. అది నాకు అది ఎటెళ్తుందో గూడా మనకు తెలీదు. ఓకే. ఓకే. ఆ ద్వారం నుంచెళ్తే పాపాలు పోతాయి. పాపాలు పోతాయట. అనంగానే అందరూ వాళ్ళ పాపాలని వదిలించుకుందుకు అక్కడికొచ్చారు. కిలోమీటర్ల లైన్‌లట అక్కడ. ఈయన చెప్పడం మూలంగా. ఈయన చెప్పడం మూలంగా. ఈయన చెప్పిన తర్వాత ఎక్కువయిందటది. ఈయన రీసెర్చ్ చేసింది ఏం చేశాడట? అది చెప్పండి. ఈయన చెప్పింది అదే. ఎందులోంచి పోతే అందులోకి పాపాలు పోతాయి అని చెప్పి. ఆయన రీసెర్చ్ చేసిన దానిలో రీసెర్చ్ ఏం చేశాడు? పాపం పోయిందంటనా? ఆయనకు పాపం పోయిందంటనా? ఏమో మరి. అహా! ఆయన పాపాలు చేశాడా? నాకు తెలీదు. అడుగుతున్నా సార్. ఇప్పుడు పాపం పోయింది అంటే ఇప్పుడు రీసెర్చ్ చేసాడంటే ఆయన లోపల నుంచి దూరెళ్ళాడు. ఆయన పాపం పోయిందా? నా ప్రశ్న అది శాస్త్రి గారు. చెప్పండి. అవును. ఆయనకి పాపాలు చేశాడా? పాపాలు పోయినియా? హ్మ్. పోయినియి అని ఎట్లా తెలుసు? చిత్రగుప్తుడొచ్చి లెక్క చెప్పిండా? నేను అడుగుతున్నా శాస్త్రి గారు. అవును. అంటే పాపం పోయిందో లేతే శని పోయిందో అట్లా కాదండి. శని పోయినా దానికి ప్రూఫ్ ఉందా? ఇంకా ఇప్పుడు నాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కావాలి ఇప్పుడు దానికి చెప్పండి. పాపం ఎట్లా పోయింది? అది 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 పుకారు కదా! ఇప్పుడు అది. అది కూడా అదే మ్యాజికల్ రెమెడీ కదా! అదే అంటున్నాను. పెద్ద సో, ఈ పుకారు మ్యాజికల్ మనిషి రెమెడీస్ పోయాడు కూడా ఇది పాపం అంటే ఇది కూడా అన్‌కాన్స్టిట్యూషనల్. అవును. ఆయన మీద ఎవరైనా కేస్ కూడా వేయొచ్చు. హ్మ్. ఇది అన్‌కాన్స్టిట్యూషనల్. మిరకల్ రెమెడీస్ ఇలాంటివన్నీ చేయకూడదు. ఆ! హ్మ్. ఇప్పుడు దాని నుంచి వెళ్ళిన పాపం ఏం చేశావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ద్వారం నుంచి బయట నుంచొని ఏదైనా పాపం చేసి, వెంటనే ఆ ద్వారం నుంచి లోపలికెళ్ళిపోయి, అరుణాచలంకెళ్ళిపోయి, నా పాపం పోయింది అనుకోని, మళ్ళీ బయటకొచ్చి, మళ్ళీ ఇంకో పాపం చేసి, మళ్ళీ ఆ ద్వారం నుంచి ఎళ్ళిపోయాననుకోండి, పాపాలు పోతాయా? ఇది ఎలా? ఇది సేమ్ క్రిస్టియన్స్ చెప్పినట్టే ఉంది సార్ ఇది. అదే నేనేమంటానంటే దీస్ ఆల్ ఆర్ మిరకల్ మెడిసిన్స్ అండ్ మిరకల్ రెమెడీస్ ఇవన్నీ కూడా అన్‌కాన్స్టిట్యూషనల్ తీసేయాలి. తప్పిది. ఇది తప్పు. అవును. రామ్‌దేవ్ బాబానే చేస్తే మనం వ్యతిరేకించి చెప్పాం. తప్పది. ఆయన మెడిసినే. ఇక్కడ ఇది అది మెడిసిన్ మెడిసిన్. గూడా ఆ! కాదు. డైరెక్ట్‌గా అది గూడా. అప్పుడు డైరెక్ట్‌గా చెప్పాం మనం. అవును. తప్పది. దానికే చెప్పామంటే దీనికి ఎట్లా చెప్పకుండా ఉంటామండి శాస్త్రి గారు? అది అవును. ఇలా అవును. చేసి మన భారతీయుల్ని, హిందువుల్ని పిచ్చివాళ్ళని చేసేసి ఇంకా అవ్వలేదు. మీరిప్పుడే బీపీలు తెచ్చుకోవద్దు ఇక్కడ. ఓహో! ఓకే. 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 చెప్పండి. ఇది 2 అయింది.
ఉమ్, మూడోదేంటంటే అట్లాగే ఈయన అన్నట్ట ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్ళి ఉమ్, అక్కడ గిరి ప్రదక్షిణం చేసి ఉమ్, చేస్తే మీకు ఆహ్, ఇమ్మీడియేట్‌గా కొంతకాలం చేస్తుంటే మీ లైఫ్‌లో మీరు ఊహించని ఆహ్, అవన్నీ జరుగుతాయి అని జెప్పి. ఉమ్, డబ్బు రావటం గానీ ఏదో ఒకటి. ఓకే. ఉమ్, నాకు అర్థం కానిదేంటంటే ఇట్లా ఉమ్, ఇప్పుడు ప్రతి వాళ్ళకి మనము ఆహ్, ఇప్పుడు మనం జనరల్‌గా మనము ఈ తీర్థయాత్రలు అంటే ఎప్పుడెళ్తాము? ఎప్పుడో డబ్బులు బాగా కూడబెట్టుకొని, కొంచెం అంతా అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఎళ్లి అన్ని తీర్థయాత్రలు దేవుడిని చూసుకొని గంగలోనో, కృష్ణలోనో మునిగి ఆమెను మళ్ళీ వచ్చేస్తాము. కానీ నువ్వు ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి పలానా చోటకెళ్ళాలి. ఆహ్, ఇదేంటి ఆహ్, అరుణాచలమే వెళ్ళాలి అనంటే ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది చెప్పినప్పటి నుంచి ఆంధ్ర నుంచి జనాలు తండోపతండాలుగా ఎడుతున్నారట. ప్రతి పౌర్ణమికి దీనికి. ఓకే. ఇది దీనివల్ల మీకు ఒక 2, 3 ఇష్యూస్. ఒకటేంటంటే, ఇక్కడి నుంచి జనాలు ఎళ్లి పక్క రాష్ట్రంలో వాళ్ళకి డబ్బులు సమర్పించుకొని అని జేయటం ఒకటి. ఇక్కడ ఉమ్. గుళ్ళు వేరేజ్ ఇక్కడ చూసుకుంటే మనం మనకున్న గుళ్ళు గాని, ఇవన్నీ కూడాను అన్నీ ఎన్ని శిథిలావస్థలో ఉన్నాయి. వీటికేమి నువ్వు చేయకుండాను ఆ గుడికే వెళ్ళాలి. అరుణాచలమే వెళ్ళాలి. లేతే అక్కడి గుళ్ళకే వెళ్ళాలి అంటం ఎంత మటుకు సమంజసము? అసలు చెప్పటం ఒకటి. అరుణాచలమే వెళ్ళాలి అంటం ఎంత మటుకు సమంజసం అని నా ఉద్దేశము. ఇప్పుడు ఆయన ఆయన ఏం చెప్తున్నా నమ్మే బడుద్దాయిల్ని మనం అనాలి కదా! అదే అంటున్నా. అందుకనే దీనికి ఇప్పుడు హెడింగ్ గూడాను ఆహ్, దీనికి హెడింగ్ గూడాను నండూరి శ్రీనివాస్ గారిని ఏమనట్లేదు. నేను వాళ్ళ ఫాలోవర్స్‌నే అంటున్నాను. నేను నండూరి శ్రీనివాస్ గారిని కూడా అంటున్నాను. ఎందుకంటున్నా అంటే ఆయన మిరకల్ రెమెడీస్ చెప్తున్నాడాయన. మిరకల్స్ గురించి చెప్తున్నాడు. సో, అవు మిరకల్స్ ఆర్ అగెయిన్స్ట్ వేదం. అవును. సో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ ఈస్ రాంగ్. సో, ఈయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఇప్పుడు అరుణాచలం గుడి చుట్టూ తిరిగితే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని పోతే రాముడు సీత కోసం వెతకకుండా అరుణాచలం గుడి వైపు మొత్తం తిరిగేవాడుగా. మొత్తం గిరి చుట్టే ప్రదక్షిణాలు చేసేవాడుగా. అప్పటికి సో, లేదేమో గుడి. అహా! ఏం మాట్లాడుతున్నారు? అది ఎప్పుడో గిరి ఎప్పటినుంచో ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అక్కడ పడుంది. హ్మ్. సో, ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన కూడా తిరిగేటోడు గదా! హ్మ్. ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? ఏం మాట్లాడుతున్నారు? ఆ! ఆ! గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయంటే ఎంతమంది మరి అప్పుడు రామాయణ కాలంలో గంగలో మునిగి పాపాలు పోగొట్టుకున్నారు ఒకసారి చెప్పండి? ఇప్పుడు అందులో అంతే. నేను చెప్తా ఉండు. దశరథుడు ఉన్నాడు. దశరథుడు రాముడిని అడవికి పంపించిన తర్వాత జ్ఞాపకం వస్తుంది. నేను ఆ చిన్న పిల్లవాడిని నేను చంపానప్పుడు శ్రవణ కుమార్ శ్రావణ కుమార్. ఆ! అవును. ఆ అబ్బాయిని చంపడం మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు నాకు శాపం పెట్టారు. ఆ పాపం మూలంగా ఈరోజు నేను అనుభవిస్తున్నాను అన్నాడు. అదే అవును. వీళ్ళు గంగలో మునిగి ఉంటే ఆ పాపాలు పోయేవి గదా! మరి. అప్పటికి గంగ ఉండింది గదా! చెప్పండి హ్మ్. శాస్త్రి గారు. అసలు ఈ లాజిక్ లేకుండా వీళ్ళు ఏం చెప్తారో నాకు అర్థం గాదు. ఒక దశరథుడొచ్చి గంగలో మునగలేదు, పోలేదు. పోనీ. రాముడు గూడా అడవిలో ఉన్నప్పుడు సీతను ఎత్తుకుపోతే లక్ష్మణుడి దగ్గర ఏడుస్తాడు. నేను ఎన్ని జన్మల పాపాలు చేశానో ఇట్లా జరిగింది అని. దాని అవును. బదులు హాయిగా ఎళ్లి గంగలో మునిగితే ఆ పాపం పోయేది గదా! ఎక్కడ సార్ మునిగినట్టు లేదు మరి. అప్పటి సంగతి వదిలేయండి సార్. ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆహ్, కేదార్‌నాథ్ పోయి అక్కడంతా పనులు ఇదే గంగలో మునగటము అవన్నీ అక్కడ గుడికెళ్ళటం అన్నీ చేసేసి ఎనకాలకి బైక్ మీద వస్తుంటే పైనుంచి ఇదేంటి కొండ రాళ్ళుంటాయి చూసారా? ఆ రాళ్ళు పడిగి ఇమ్మీడియేట్‌గా చచ్చిపోయాడు పాపం. ఎదుటి బ పాపం ద ఎ ఎ దురదృష్టకరం. అది దురదృష్టకరము. అది మనం ఏం చేయలేము. కానీ అహా! నేనే ఆ! నేనంటోందేంటంటే, మరి అదే గంగలో మునిగేసే కదా బయలుదేరిందాయన? అది నేనేమంటున్నాను దానికి దీనికి మనం లింక్ పెట్టకూడదు. జనరల్‌గా ఏంటంటే నిజమే అనిపిస్తుంది గానీ బాధాకరమైన విషయం. ఇప్పుడు అవును. ఆయన ఇప్పుడు గంగలో మునగమన్న పాపాలు పోయినాయంటే పాపాలు పోయినాయో లేదో పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకైతే ఆపదొచ్చింది. ఈయన గంగలో మునగకపోయినా ఆపదొచ్చుంటదిగా ఎవడో ఒకడికి అక్కడ రాళ్ళు అ పడినప్పుడు. ఎంతో ఎగ్జాక్ట్‌లీ. మందికి ఎక్కడ మునగకపోయినా ఇప్పుడు శబరిమల ఎళ్లి చాలా మంది తిరిగొస్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా ఎగ్జాక్ట్‌లీ. మందున్నారు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! యాహ్! సో, ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి దీనికి మనం ముడిపెట్టకూడదు. సో, నేనేమంటున్నా అంటే ఎవరిది అక్కడ ఎక్కడిది అక్కడే అంటున్నా.
పాపాలు పోయినాయి అనంత మాత్రం చావకూడదా మనిషి? అంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్ మనిషి అదే చావటం. ఇంకేమైనా మోక్షం వచ్చిందనుకోవాలి. అంతే కదా శాస్త్రి గారు. ఇంక అంతకంటే ఏమంటాం చెప్పండి. మంచి మాటలే చెప్పాలి తప్పితే చెడైతే చెప్పలేం కదా మనం. అది కరెక్ట్. అహా! ఆ! అసలు సో దేర్‌ఫోర్ నేనేమంటున్నా అంటే పాపాలు పోతాయి. మిరాకిల్స్ ఉంటాయని చెప్పడం అనేది చాలా తప్పు. హ్మ్. హుహు. అది చాలా తప్పు, హేయమైన చర్య. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. దాన్ని వ్యతిరేకిస్తాను కూడా. ఈయన చెప్పినట్టు అరుణాచలం చుట్టూ తిరగడం మూలంగా పాపాలు పోతాయంటే అప్పుడు జయలలిత కూడా తిరిగొచ్చేది. హ్మ్. తిరగలేదే? పోనీ డీఎంకే కరుణానిధి ఉన్నాడు. ఆయన తిరగలేదే? వాళ్ళందరూ ఏథీయిస్ట్‌లు, వాళ్ళకి నమ్మకాలు లేదు అనుకుందాం. అవునా? పోనీ అవును. నమ్మకం ఉన్న వాళ్ళన్నా తిరిగేవాళ్ళు కదా! పాపాలు పోయినాయని రుజువేంటి? ఎగ్జాక్ట్‌లీ నా పాయింట్ అదే అన్నమాట. పాపాలు పోయే రుజువు ఎట్లాగా అని. రుజువు లేని మాటలు మీరు చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పడం అన్నది చాలా హేయమైన చర్య అది. దానికొక నువ్వు నిజంగానే తప్పేం లేదు. మహత్యం ఉంది అని చెప్పుకోవడంలో, ఇగో ఈయనున్నాడు, ఈయనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజున అని నోట్ చేసుకోవాలి ఆయన అక్కడ కూర్చొని. ఆయన హ్మ్. వచ్చిన వ్యక్తికి ఇవున్నాయి ఆయనకి ప్రాబ్లమ్స్. ఒకటి ఆయన కూతురికి పెళ్ళవ్వట్లేదో, లేదా కొడుకుకి పెళ్ళవ్వట్లేదో, లేదా ఆయనకి ధనం లేదో, లేదా భార్యకి ఒంట్లో బాలేదో నయమవ్వాలని కోరుకుంటున్నాడో, లేదా ఆయనకే ఒంట్లో బాలేదో నయమవ్వాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ రాసి పెట్టుకొని ఆయన పేరు, చరిత్ర అంతా రాసి పెట్టుకొని మీరు ప్రతి పౌర్ణమికొచ్చి వెళ్తూ ఉండండి. మేము చూస్తాము మీకేమైందో అని అన్నప్పుడు, ఆయన 10 పౌర్ణమిలో, 20 పౌర్ణమిలో లేదా ఒక పౌర్ణమికో అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నాకు ఇవన్నీ తీరిపోయినాయి అని చెప్పిన దాఖలాలున్నాయా? హ్మ్. ఆయన నోట్ చేసుకున్నాడు. నేననేది ఎవడో కథ చెప్పాడు పుస్తకంలో పబ్లిష్ అయింది కాదు. ఈయన నోట్ చేసుకున్నాడా? చెప్పండి శాస్త్రి గారు. అవును. మనం సైంటిఫిక్ జర్నల్ ఎట్లా చేస్తున్నాం? మనం అదే. చేసినవి నోట్ చేసుకుంటూ ఏదన్నా సరే. చేసాం. ఏదన్నా ఇట్ షుడ్ బి సైంటిఫిక్. ఇట్స్ నాట్ ఎ రీసెర్చ్ వాట్ హి డిడ్. అదేం లేదు. రీసెర్చ్ అంటే అక్కడున్న కొట్ల వాళ్ళతో వీళ్ళతో ఆ షాపులో వాళ్ళతో బిజినెస్ పీపుల్‌తో లింక్ పెట్టుకొని, బాబు నేను ఇట్లా పంపిస్తా జనాల్ని. నాకింత పర్సెంటేజ్ కావాలని చెప్పడం ఇది జరుగుతుంది. ఇప్పుడు మెల్లగా చెప్తాడు చూడండి. ఆ షాపులో ఇది తాడు తీసుకొని, ఈ షాపులో అద్దం కొంటే, ఈ మీ షాపులో మీ మీరు ప్రసాదం మీరు కొంటే అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఉంది. ఉండండి. అది ఉండండి. కూడా ఉందా? ఓహ్! నమస్కారం చెప్పండిగ. హ్మ్. ఓకేనా? అట్లాగే మీకు ఈ సేమ్ అరుణాచలంలోనే ఈయన ఒక టోపీ అమ్మ అని చెప్పి పాపులర్ చేశాడు మీకు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఈ టోపీ అమ్మ గురించి పాపులర్ చేసేవాడికి జనాలు ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న జనాలందరూ పోయి ఆమె చుట్టూ తిరుగుతుంటే ఆమె చికాకు పుట్టి వీళ్ళ హ్మ్. మీదకి అరవటము, చెప్పులు ఇసరటము, కాండ్రించి ఉమ్మేయటము, కాఫీ కప్పులు, టీ కప్పులు విసిరేస్తుంటుంటే మన వాళ్ళకి అంతకన్నా సిగ్గు లేకుండా మొహాలు తుడిచేసుకొని, ఆ కాఫీ కప్పులు, టీ కప్పుల్లో మిగిలినవన్నీ తాగటము. ఎబ్బే! ఎంత నీచానికి, నికృష్టానికి గురి చేసాడు ఈ జనాలనంటే, ఈయన చాలా అంటే తప్పు వినండి. అయితే ఇవన్నీ చేస్తే జే కొంచెం బ్యాక్‌లాష్ వచ్చేటప్పటికి మీరు ఇట్లాంటివన్నీ చేయొద్దు అని తర్వాత మళ్ళీ ఒక వీడియోలో చెప్పాడు. కానీ ముందు చెప్పాల్సింది చెప్పేసాడు. చాలా హేయంగా ఉందండి. అసలు చాలా అసలు హేయంగా ఉంది. ఆ! చాలా అసలు హేయమైన చర్య. అంటే జనాల్ని వి ఆర్ టేకింగ్ హిమ్ జనాలు దే ఆర్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఈయన జనాల్ని దే ఆర్ టేకింగ్ వాళ్ళు హిమ్. జనాలు కొంతమంది అమాయకులుంటారండి. వాళ్ళు పాపం వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయంటే, అబ్బా! ఇక్కడికెళ్తే తీరుతుందంటే ఒక్కసారి ట్రై చేసి వద్దాం అనుకుంటారు. తప్పేముందనుకుంటారు. ఇప్పుడు ఎవరికో ఒకళ్ళకి ఓ బాధుంటుంది. అప్పుడు ఎవరో చెప్తారు, నేను ఈ గణపతి స్తోత్రం 10 సార్లు చదివాను బాధలు పోయినియి అంటాడు. మరి ఇది చదువుకోవడం తప్పు లేదు కదా! అవునా? అట్లాంటిది తప్పులేదు. ఆ! ఈ నేననేది తోబియమ్మ అలా, వాడి దగ్గరికెళ్ళి అలా ఆమె నీకు ఎవరికీ నష్టం కలగంది, తర్వాత ఎటువంటి అవమానం కలగంది, ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవి ఏమన్నా సింపుల్‌గా ఉంటే గనక అవి చెప్తే తప్పు లేదు. అలాంటివి చెప్తే కూడా అది కూడా తప్పే. ఏదైనా అయ్యే విషయాలు చెప్పాలి. అవ్వని విషయాలు చెప్పకూడదు. చెప్పకూడదు. అవును. ఆ! చాలా తప్పు చేస్తున్నాడైనా అది చాలా హేయంగా ఉంది. కప్పు కాఫీ కప్ ఇసిరేసి, చాయ్ కప్ ఇసిరేసి అంటే ఇక రేపొద్దున ఇంకా ఆవిడ ఏం చేస్తదో ఎవడికి తెలవదు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! హ్మ్. ఇ ఇట్లాగే కాకినాడ దగ్గర కాకినాడలో వల్లభ గణపతి దేవాలయం అని ఉందిట. హ్మ్. ఓకే. హ్మ్. అది అక్కడున్న విగ్రహము వ గణపతి విగ్రహం అది స్వయంభూ కూడా కాదట. హ్మ్. కా కానీ మీరు ఆ టెంపుల్‌కెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తే హ్మ్. మీకున్న కష్టాలన్నీ తీరుతాయి అని చెప్పేటప్పటికి జనాలు ఇప్పుడు అందరూ అక్కడికి కడుతున్నారట.
సో, అది మరి అక్కడ అంటే అక్కడ షాప్ ఓనర్స్ చెప్పారా? లేకపోతే అక్కడ టెంపుల్ వాళ్ళే చెప్పారో తెలియదు గానీ, బట్ ఇప్పుడు జనాలందరూ అక్కడికెళ్తున్నారు. ఇప్పుడు ఆయన అంత విద్వత్తై జనాలు ఆయన మాట వింటున్నప్పుడు ఆయన ఇంకా ఎంత మంచి మాటలు చెప్పాలి సార్. మంచి మాటలు చెప్తే జనాలు వినరుగా. మహత్యం ఉందంటేనే వింటారండి. మాకేదో వచ్చేస్తది. మాకు ఆస్తులు కలిసొస్తాయి. మాకు కోట్లు, కోట్లు డబ్బులొచ్చేస్తాయి. ఇవన్నీ జనాలకి ఆశ ఉంటుందండి. ఆశని రేకెత్తిస్తున్నాడు ఈయన. సింపుల్ స్టోరీ. మీకిప్పుడు ఈయన చెప్పేది ఎలా ఉందో నేను చెప్తాను ఒకసారి. ఇక్కడ హైదరాబాద్‌లోను, ఆంధ్రాలోను కొంతమంది ఏవో కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు ఓపెన్ చేసి, మీ డబ్బు 5 ఇంతలవుతుంది సంవత్సరం లోపల అని చెప్పినప్పుడు కొన్ని కోట్లు, కోట్లు పెట్టారు. అవును. ఆయన ఎత్తుకుపోయారు. జనాలకి తెలుసు వాళ్ళకి మోసపోతాం. అయినా మోసపోతున్నారు. అది వచ్చిన ఎట్లా ఇది? ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? వాడు మళ్ళీ కొన్ని రోజులు కామ్ ఉంటాడు. మళ్ళీ ఇంకో చోట ఓపెన్ చేస్తాడు. అవును. ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈయన చెప్తున్నది కూడా అట్లనే ఉంది. అవును. నేనేమంటున్నా అంటే సాక్ష్యాలు కావాలి. మీరక్కడ కూర్చొని పలానా టెంపుల్ దగ్గర ఇది జరుగుతోందంటే కూర్చొని వచ్చిన వాళ్ళకి ఈయన చెప్పగా వచ్చిన వాళ్ళుంటే మీరు నన్నక్కడ కలవండి నేనక్కడ ఉంటాను అని చెప్పి అక్కడికొచ్చి కలిసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీకు ఈ ప్రాబ్లమ్ తీరిన తర్వాత మళ్ళీ నాకొచ్చి చెప్పండి అని చెప్తే అలా వాళ్ళు తీరింది అని చెప్పి 100కు 100 మంది చెప్పేస్తే అది నిజమవుతుంది. అవును. అలా కాకుండా ఇవన్నీ మిరకల్ మెడిసిన్స్, మిరకల్ థింగ్స్ హ్యాపెనింగ్, మిరకల్ రెమెడీస్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. అన్‌కాన్స్టిట్యూషనల్ ఎవరైనా కేసేస్తే కూడా ఆయన ఇబ్బందిలో పడతాడు. అవును. అవును. ఇంకా ప్రస్తుతానికైతే అంతే సార్. అది ఇవన్నీ తప్పు శాస్త్రి గారు. నేను ఒప్పుకోను ఇలాంటివన్నీ. మనం హిందూయిజంలో ఎంకరేజ్‌మెంట్ లేదు అలాంటివి. తప్పని చెప్పండి. మీ దశరథుడు మునిగి గంగలో మునిగి తన పాపం పోగొట్టుకునేవాడు. ఎందుకు పోగొట్టుకోలేదు? అవును. మరి ఇవన్నీ తప్పులు. ఇవన్నీ ఏంటంటే అది జస్ట్ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. ముందు చెప్పి తర్వాత ఒక 2 నెలలకో, 3 నెలలకో మీరు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అంటాం గూడా అది కూడా తప్పే అని నా ఉద్దేశ్యం సార్. ఆ! అసలు చెప్పడమే తప్పు. ఇక రెమెడీ కోసం ఇక ఆయనది తట్టుకోలేక చెప్పడం ఆయన్నెవరో తిడితే అప్పుడు మేలుకొని ఇట్లా కాదు, అట్లా కాదు చెప్పడం కూడా చాలా తప్పది. ఐ మీన్ తప్పంటే అతను అగ్రీ అవ్వాలి. లేదు నేను తప్పు చెప్పాను అగ్రీ అవ్వాలి. అగ్రీ కాకుండా మీరు చేయొద్దు అని చెప్పడం తప్పు. నువ్వు చెప్పిందే చేయమని. అవును. అవును. చెప్పింది నేను చెప్పాను. నేను పొరపాటు చేశాను. అక్కడ ఏమి లేదు, మహత్యం లేదు. నేను తర్వాత తెలుసుకున్నాను. నా తప్పయిందని చెప్పాలాయన. ఆ! అట్లా చెప్పరు కదా! అది శాస్త్రి గారు ఈజీగా వచ్చేది ఏదైనా సరే అప్పళంగా వస్తే మన వాళ్ళు ఏదైనా చేస్తారు అనడానికి నిదర్శనం. అందుకనే కదా దేశం అట్లా మట్టి కొట్టుకుపోతోంది. ఆ ర ఆహ్, ఆ రాజకీయ నాయకులు ఎన్ని ప్రామిసులు చేసి, ఎన్ని మట్టి కరిపించినా మళ్ళీ వాళ్ళకే ఓట్లేసి ఎందుకంటే ఓటింగ్ రాంగానే 5,000 10,000 చేతిలో పెడుతుంటే మహద్భాగ్యంగా తీసుకొని సంకనాకిపోతున్నారు దేశంలో. 5,000, 10,000 తీసుకోవడము 5 ఏళ్ల గురించి మర్చిపోతున్నారు. తర్వాత నుంచేమో వాడు అది చేయలేదు, ఇది చేయలేదు. మొన్న నేనిప్పుడు ఇది తీసుకోకపోతే నేను ఎట్లన్నా ఎవడికో ఒకడికి ఓటేస్తా కదా! వాడు మట్టుకు ఏం చేస్తాడు? అందరూ ఒకటే చేస్తారు. అలా వాళ్ళు ఒక డిప్రెషన్‌కెళ్ళిపోయి దాన్ని సమాధి చేసుకున్నారు. వాళ్ళని వాళ్ళు అమ్మేసుకున్నారు. అవును. అవును. అందుకని ఇప్పుడు ఇది కూడా అదే జరుగుతోంది. ఇది చాలా భయంకరమైన విషయము. మనం దీన్ని ఒప్పుకోకూడదు. ఇది నాకు ఈయనవన్నీ కూడాను ఎక్కువ కొంచెం ఈ క్రిస్టియానిటీ వాళ్ళు గూడా ఇట్లాగే వాళ్ళు మిరకిల్ ఆయిల్స్ అని అట్లా అమ్ముతుంటుంటారు. ఓకే. అది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి నేను పడ్డాను. నా ఎముకలు ఇరిగిపోయాయి అని జెప్పి ఏంగానే ఆయనేదో అబషబషబా ఏదో అంటాడు. అనంగానే ఇప్పుడు నడుము పరిగెత్తు అనంగానే వీల్ చైర్‌లో ఉన్నవాడు లేచి నిలబడి పరిగెడతాడనమాట. అదే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా అలాంటి వాడి కాళ్ళు వా మనం వాడి విరగ్గొట్టాలి. కాళ్ళు గూడా అనలేదు సార్. మేము ఒకటే అన్నాం. విరగ్గొట్టి పషపష అను అని చెప్పాలి. అటా గాదు. వాడి కాళ్ళు అక్కర్లేదు సార్. ఇప్పుడు పోప్ ఉన్నాడు గదా సార్. పోప్ వీల్ చైర్‌లోనే తిరుగుతున్నాడు. ఆయనకి చెప్పరా అంటే ఆయనకి చెప్పరు మళ్ళీ ఇవి. మరి మరి పోప్‌కే మరి ప్రపంచానికి పోపు ఆయనకే ఇంగా చేయలేకపోతుంటే ఇవన్నీ ఏంటంటే ఇది ప్రజలు తెలుసుకోవాలండి. మనం చెప్పే పని లేదింక. యాహ్! యాహ్! ఓకే సార్. థాంక్ యూ శాస్త్రి గారు. థాంక్ యూ సార్. ఓహ్!